వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్ కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో అపురూపమైన వజ్రం చేరింది. కజోడ్ గ్రామంలో సూరత్ డైమండ్ బోర్స్ భవనం అందుబాటులోకి వచ్చింది. 67,28,604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయంగా ఏర్పాటైంది. 2021లో శంకుస్థాపన జరిగిన ఈ భవన సముదాయానికి దాదాపు 3,200 కోట్ల రూపాయల ఖర్చయింది. ప్రపంచంలో 90% వజ్రాలకు సానపెట్టడం, వాటిని పాలిష్ చేయడం సూరత్లోనే జరుగుతోంది. ఈ డైమండ్ వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం ఈ సూరత్ డైమండ్ బోర్డ్స్ మరింత దోహదపడనుంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ బృహత్ కట్టడాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సూరత్ కేంద్రంగా ఉన్న వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, ఎస్డీపీతో మరో 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వ పరంగా చూసుకున్న విస్తీర్ణంలో ఎస్డీబీనే ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయంగా రికార్డు సాధించింది. ఇప్పటి వరకు అతిపెద్ద కార్యాలయ సముదాయంగా గత 80 ఏళ్లుగా అమెరికాలోని పెంటగాన్ భవనంపై ఉన్న రికార్డును ఎస్డీబీ బద్దలు కొట్టింది. దాదాపు 35.54 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సదుపాయాలతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. మొత్తం 9 టవర్లలో 20 అంతస్తుల చొప్పున నిర్మించిన ఈ సముదాయంలో 4,500 ఆఫీసులను ఏర్పాటు చేశారు. డైమండ్ కట్టర్లు, పాలిషర్స్, వ్యాపారుల సహా దాదాపు 65,000 మంది ఈ కాంప్లెక్స్ కేంద్రంగా పనిచేయనున్నారు. ఈ వజ్రాల మార్కెట్ కేంద్రంగా 175 దేశాల నుంచి దాదాపు 2 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక దీని నిర్మాణం కోసం 46,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ బిల్డింగ్లో 128 లిఫ్ట్లు ఉండగా 18 సెకండ్లలోనే 16వ ఫ్లోర్కు చేరుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే ఏ ఆఫీస్కైనా చేరుకునేలా ఏర్పాటు చేశారు. భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన 4,000 మంది వ్యాపారులు ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో భాగస్వాములయ్యారు. భద్రతా పరంగా ఈ ఎస్డీబీలో 4,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అధునాతన టెక్నాలజీని వాడారు. ఈ భవనాలపైన 400 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు.